హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే టాక్స్. ఈరోజు నేను ఒక ట్రూలీ సక్సెస్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ట్రూలీ సక్సెస్ స్టోరీ అంటున్నావు, ఎవరో స్టోరీ మాకెందుకు, మేము చాలా చూసుకుంటాం అనుకోవచ్చు. బట్ నేను ఎవరో స్టోరీ చెప్పడానికి రాలేదు. మై ఫాదర్స్ ఏ ట్రూలీ సక్సెస్ స్టోరీ నేను చెప్పడానికి వచ్చాను, మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో లెట్ స్టార్ట్. మా ఫాదర్ చిన్నప్పటి నుండి కూడా బాగా చదువుకున్నాడని చెప్పను, బికాజ్ ఎందుకంటే చిన్నప్పుడు ఎలా చదువుతాం ఏంటి అనేది మనకు కూడా తెలుసు. మా ఫాదర్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. అండ్ ఇంటర్మీడియట్ తర్వాత తనకు హయ్యర్ స్టడీస్ చదవాలని ఉన్నా కూడా యాజ్ ఎ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల తను స్టడీస్ ఆపేసి, అంటే వాళ్ళ పేరెంట్స్ చదివించలేక, అంటే చదివించే అప్పట్లో ఇంటర్మీడియట్ అంటే పెద్ద చదువే, చదివించే అంత ఇది లేక, సో మా ఫాదర్ స్టడీస్ ఆపేసి డ్రైవర్గా జాయిన్ అయ్యాడు. సో తను జాయిన్ అయ్యేప్పుడు ఏం చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనని అవమానించేవాళ్ళు. లైక్ ఎందుకు డ్రైవర్, వాళ్ళ మా నాన్నమ్మ అనేవారు, ఎందుకు డ్రైవర్ జాబ్ జాయిన్ అయ్యావు, ఎందుకు ఇట్లా చదువుకున్నవాడివి, ఎందుకు ఇలా జాయిన్ అయ్యావు అనేసి అన్నారు. కొంతమంది చూసి నవ్వారు, కొంతమంది హేళన చేశారు. బట్ ఇట్స్ ఓకే. ఆయన అప్పుడు వాళ్ళందరినీ పట్టించుకోకుండా అలాగే ఎన్నో కష్టాలు పడి అలాగే డ్రైవర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. సిన్స్ హిస్ 30 years చాలా కష్టపడ్డాడు. ఒకటి ఏంటంటే ఆయన అంటే మనం చేస్తున్న ఫీల్డ్లో మనకి చిన్నది అయినా స్థాపించుకుంటే చాలు అనేది మన మనస్తత్వం. సో ఎవరికి వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళు చేసే ఫీల్డ్లో. సో ఆయన ఫీల్డ్లో ఆయనకున్న డ్రీమ్ ఏంటంటే, నేను ఒక చిన్న సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి, ఆ సామ్రాజ్యంలో నేనే రాజు అవ్వాలి. అంటే ఆయన ఒక ఆఫీస్ పెట్టుకోవాలి, దానికి నేనే హెడ్ అయి ఉండాలి. సో నేను కొంచెం ఎదిగినట్లు నేను కూడా బ్రతకగలను, బాగా బ్రతకగలను అని ఎవరైతే అప్పుడు నవ్వారో వాళ్ళందరికీ చూపించాలి అనుకున్నాడు. ఆయన అనుకున్నది అదొక్కటే. సో ఈ 30 years గ్యాప్లో తను ఒక మనిషిని గట్టిగా నమ్మాడు, అంటే అది ఫ్రెండ్ అనే చెప్పచ్చు. బికాజ్ నమ్మాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు, అన్నీ చేస్తాడు అని అనుకున్నాడు. బట్ బట్ ఒకరోజు ఫినాన్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసి, ఇట్లా మీరేమి ఈఎంఐలు పే చేయలేదు అని చెప్పి మా దగ్గర ఉన్న లారీని తీసేసుకున్నారు. సో అప్పుడు మేము చాలా కోల్పోయాము దట్ టైంలో. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఇది వినిన తర్వాత సో మన జీవితంలో ఎవరిని నమ్మకూడదు. అంటే నమ్మినా కూడా మనం అంటూ ఒక కన్ను వేసి ఉండాలి. లేదులే అన్నీ వాళ్ళే చూసుకుంటారు, అంతా వాళ్ళే అనుకుంటే అవ్వదు. ఇప్పుడున్న సొసైటీలో ఐదర్ మన దగ్గర డబ్బు ఉండాలి, లేకపోతే పేరన్నా ఉండాలి. డబ్బు ఉంటే మనల్ని అందరూ గుర్తిస్తారు, మనకి తగ్గ రెస్పెక్ట్ కూడా వస్తుంది. డబ్బు లేకపోతే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏ ఒక్కరు మనల్ని గుర్తించరు. వెళ్ళినా కూడా తినేసిన ఆకులా పడేస్తారు. అదైతే నేను కరెక్ట్గా చెప్పగలను. ఏదైనా కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా చాలా చీప్గా చూస్తారు. వాట్సాప్లో అయినా కూడా, లైఫ్లో అయినా కూడా ఎవరైనా కూడా స్టేటస్సే చూస్తారు. కొంతమంది చెప్తారు, నేను మంచోళ్ళని, నేను అందరిని ఒకేలా ఇలా అందరు మనసులో నుంచి వచ్చే మాటలు కాదవి. జస్ట్ మనం ముందు ఉన్నామని ఆ మాటలు చెప్తారు మనతో, అంతే. కోల్పోయాము అన్నీ ఓకే, కొన్ని మిస్అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్స్ వల్ల కొంచెం గొడవలు అయ్యాయి. సో అట్ దట్ టైంలో నాకేం అర్థమైందంటే, ఒకటి మన దగ్గర డబ్బులుంటే మనల్ని అందరూ గుర్తిస్తారు, మనం రాంగ్ చేసినా అందరూ మన వెనకాలే నిలబడతారు, మనం రైట్ చేసాము అనేసి. సో ఓకే, ఇప్పుడేదో అంత బాగుంది, ఓకే. ఫైనల్గా ఆయన సిన్స్ 30 years నుండి కష్టపడితే ఇప్పుడు ఆయన ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. చిన్నదో పెద్దదో ఆయనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఆ సామ్రాజ్యంలో ఆయనే రాజు. సో అప్పుడు ఆయన హ్యాపీనెస్ చూస్తే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే, చాలా రోజుల నుంచి కష్టపడిన తర్వాత తను ఒక ఆఫీస్ పెట్టాడు, రీసెంట్గానే పెట్టాడు. ఓకే, ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయితే వచ్చింది కదా. ఆయన అనుకున్నట్లు ఒక చిన్న ఆఫీస్ పెట్టుకున్నాడు, ఆయనకు తగినట్లు మినీ లారీ సర్వీస్ పెట్టుకొని తిప్పుకుంటున్నాడు. ఓకే, అంత బాగుంది ఇప్పుడు. సో దీనిని నేనే నేర్చుకున్నాను అంటే, మనల్ని చూసి నవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. మనల్ని చూసి మన ముందు ఒకలాగా వెనకాల ఒకలా మాట్లాడతాడు. అంటే నీ ముందు నేను నీతోనే ఉన్నాను, నీకే సపోర్ట్ చేస్తాను, అన్నీ నీకే చేస్తాను, అంతా నువ్వే అంటారు. బట్ మన వెనక్కి వెళ్ళి చేసుకోవాల్సినటివన్నీ చేసుకోవాల్సిన వాళ్ళకన్నీ చేస్తారు, కానీ మన ముందు మాత్రం మనతోనే ఉన్నట్లు బిహేవ్ చేస్తారు. సో ఇలాంటి టాక్సిక్ పీపుల్కి చాలా దూరంగా ఉంటే మంచిది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన గురించి ఎవరో నెగిటివ్గా మాట్లాడరనేసి వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టుకొని ఏదో బాధపడిపోకుండా
వాళ్ళు అన్నిన మాటలని నేనెందుకు చేయలేను, నేనెందుకు ప్రూవ్ చేయలేను అని అనుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఆఫీస్ పెట్టుకొని నిర్మించుకున్నాడు ఆయన సామ్రాజ్యాన్ని. అలాగే మన గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, మనల్ని తొక్కాలని చూసుకునే వాళ్ళ ముందర మనం ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇలా అన్నారు కాబట్టి నేను ఇలా చేయగలను అని చూపించగలం. మనము నెగిటివ్గా అనిన మాటలకి మనం ఎప్పుడు తిరిగి ఆన్సర్ ఇవ్వనక్కర్లేదు. మనం సక్సెస్ అయినప్పుడు వాళ్ళే చూసి వాళ్ళకి మొహం మీద కొట్టినట్లు ఉంటుంది. ఓకే, ఇప్పుడు వాళ్ళు హైలో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, బట్ మనకి రావాల్సిన టైం ఇంకా ఉంది అని వెయిట్ చేస్తే దట్ విల్ బి ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం చేస్తున్న పనిలో మనం మాత్రం స్టాండ్ అయి ఉంటే చాలు. నేను ఈ పని చేస్తున్నా అంటే అందరినీ ఒపీనియన్ అడగాల్సిన అవసరం లేదు. అందరి ఒపీనియన్తో నీకు అవసరం లేదు. ఒకవేళ ఈరోజు నువ్వు ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా ఏదైనా కూడా నువ్వే ఫేస్ చేయాలి. నీకు ఎవరు బాగుందని చెప్పిన వాళ్ళు, బాగలేనని చెప్పిన వాళ్ళు ఎవరు వచ్చి ఫేస్ చేయరు. యూ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఎవరి ఉన్నా లేకపోయినా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా, యూ హ్యావ్ టు స్టాండ్ బై ఆన్ యువర్ థింగ్స్. యూ హ్యావ్ టు స్టాండ్ బై ఆన్ యువర్ బిలీఫ్. సో మన మీద మనకి నమ్మకం పెట్టుకొని నేను ఇది చేయగలను అనే గట్టి నమ్మకంతో ఈరోజు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా సరే యూ విల్ గెట్ సక్సెస్. ఎప్పుడో ఒకసారి దేవుడైతే రాసి ఉంటాడు కదా. ఎప్పుడైతే ఇలాగే ఉండం కదా. ఈరోజు నీకు సక్సెస్ రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది, ఓకే. ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఈరోజు కాదు, రేపు కాదు, ఎన్నో రోజుల తర్వాత అయినా సక్సెస్ అయితే మన దగ్గరకు వస్తుంది కదా. ఇలాగే అయితే ఎప్పటికీ ఉండిపోం కదా. సో ఇప్పుడున్న సొసైటీలో డబ్బు ఉంటేనే పేరు ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. అలాగని డబ్బే ముఖ్యమని నేను చెప్పను, కానీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆర్ఎల్స్ ఎవ్రీవన్, ఎవరైనా సరే ఇప్పుడున్న సొసైటీలో మనీ ఉంటేనే మనకి రెస్పెక్ట్ ఇస్తారు. మనీయే మ్యాటర్ అని నేను చెప్పను, బట్ మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మేము ఏదో బాగున్నాము, ఓకే. అప్పట్లో ఏ సిచ్యువేషన్లో అయినా సరే డబ్బు ఉందనో లేదనో ఎగిరి పడకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నా లేకపోయినా నేను ఆల్రెడీ చెప్పాను, చేసిన పని నేను చెప్పుకోవడం అని కాదు, నేను నాకు తోచినంత సహాయం చేస్తూ ఏదో ఒక ట్రస్ట్కి ఏదో ఒకటి సహాయం చేస్తూ వాళ్ళకి వీళ్ళకి సహాయం అందిస్తున్నాం కాబట్టి ఈరోజు దేవుడు ఇలా చూస్తున్నాడు. దట్ వాట్ ఐ బిలీవ్ ఫ్రమ్ మై గాడ్. సో నా వెనక ఎప్పుడు నా దేవుడు ఉన్నాడు అని ఫీల్ అవుతాను. నా ఫాదర్ సక్సెస్ఫుల్ స్టోరీ. అండ్ ఇంకోటి ఏంటంటే, నీ దగ్గర మనీ ఉన్నప్పుడే అందరు నీతో ఉన్నాము అని చెప్తారు. మనీ లేనప్పుడు ఏ ఒక్కరు నీతో రారు. నేను నీ దగ్గర ఉన్నాను అని ఏ ఒక్కరు చెప్పరు. ఎవరో కొంతమంది రేర్ పీపుల్ నేను నీ దగ్గర ఎప్పుడు ఉంటాను అనేవాళ్ళు ఉంటారు. ఆయనకున్న చిన్న సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న తర్వాత అప్పుడు ఎవరైతే చూసి నవ్వారో వాళ్ళు ఆయన దగ్గర ఇప్పుడు అందరు సజెషన్స్ తీసుకున్నారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఆయన ఆ రోజు ఆఫీస్ పెట్టిన తర్వాత ఆయన ఫేస్లో ఆనందం చూడాలి, ఎంత హ్యాపీగా ఉందంటే. దివాళీ రోజు ఆయన 1000 వాళ్ళ వెళ్ళి పెట్టారు అక్కడ, ఎంత హ్యాపీగా ఉందో నాకైతే అసలు. సో దిస్ ఈజ్ మై ఫాదర్స్ ట్రూ సక్సెస్ఫుల్ స్టోరీ. దీని నుండి మోరల్ ఏంటంటే, మనల్ని చూసి నవ్వారనో లేకపోతే నెగిటివ్గా మాట్లాడారనో మనం చేసే పని ఎప్పటికీ ఆపకూడదు. ఇప్పుడు మనం చేసే పని వల్ల మనకి 5,000 నోట్లోకి వెళ్తాయి ఎప్పుడో ఒకసారి, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకసారి వెళ్తాయి. సో అదే పని మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటే ఎప్పటికైనా మనకి సక్సెస్ వస్తుంది, అదే మనకి తిండి పెడుతుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ని డ్రాప్ చేసి వెళ్ళండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటను గట్టిగా కొట్టేసేయి. టేక్ కేర్.